హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ గురించి తెలుసుకుందాము. అంటే 1948 నుండి 2020 వరకు ఏమైతే ఎడ్యుకేషన్ కోసం కమిషన్స్ ఫామ్ అయ్యాయో, లేదంటే ఏవైతే స్టెప్స్ గవర్నమెంట్ తీసుకున్నాయో, లేదంటే ఏవైతే పాలసీస్ గవర్నమెంట్ తీసుకొచ్చాయో వాటన్నిటి గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మనం నేర్చుకుందాము. ఈరోజు మనం కవర్ చేసే టాపిక్స్ వచ్చేసి ఎడ్యుకేషనల్ పాలసీ 1968, ఇంకా ఎడ్యుకేషన్ పాలసీ 1986, మోడిఫికేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ 1992, ఇంకా న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ ఎలా ఫామ్ అయింది, దానికి కమిషన్స్ ఏమేమి ఉన్నాయి, ఎవరు చైర్మన్గా ఉన్నారు, ఇంకా వాటి ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇప్పుడు వచ్చిన న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ 2020లో స్టూడెంట్స్కి టీచర్స్కి ఏమేం చేంజెస్ తీసుకురాబడ్డాయో వాటన్నిటి గురించి డీటెయిల్డ్గా నేర్చుకుందాము. టాపిక్లోకి వస్తే, భారతదేశ ప్రజలలో విద్యని ప్రోత్సహించడానికి మన భారత ప్రభుత్వం జాతీయ విద్యా విధానం, దేన్నైతే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అని అంటున్నాము, దాన్ని రూపొందించింది. ఈ విధానం గ్రామీణ మరియు పట్టణ భారతదేశంలో ఏవైతే కాలేజెస్, హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఉంటుందో వాటిని అందించడానికి ఈ పాలసీ అనేది తీసుకొచ్చింది. ఈ విషయంలో విద్య పైన మొదటి జాతీయ విధానాన్ని, అంటే ఫస్ట్ నేషనల్ పాలసీని 1968లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రభుత్వంలో తీసుకొచ్చారు. అదే రెండవది 1986లో ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో తీసుకొచ్చారు. నెక్స్ట్ 1992లో మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ 2020 ఏదైతే ఉందో దాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో తీసుకొచ్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రూరల్ ఇంకా అర్బన్ ఇండియాలో విద్యను మెరుగుపరచడానికి ఇండియన్ గవర్నమెంట్ కాన్స్టాంట్గా వర్క్ చేస్తుంది. గవర్నమెంట్ 1948లో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్, ఇంకా 1952లో సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ని ఏర్పాటు చేసింది. నెక్స్ట్ 1968లోకి వస్తే మాజీ ప్రధాని ఎవరైతే ఇందిరాగాంధీ ఉన్నారో వారు 1968లో విద్య పైన ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీని ప్రకటించారు. దీన్ని రాడికల్ రీస్ట్రక్చరింగ్గా గుర్తించారు. ఈ ఫస్ట్ ఎడ్యుకేషనల్ పాలసీ ఏదైతే ఉందో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ, దీన్ని కొతారి కమిషన్ రికమెండ్ చేసింది. ఈ కొతారి కమిషన్ అనేది 1964లో ఫామ్ అయింది. ఈ కొతారి కమిషన్ 1964 నుండి 1966 వరకు అంటే సజెషన్స్ కానీ అన్ని డిస్కషన్స్ కానీ చేసి 1968లో ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీని ఇందిరాగాంధీ గారు ప్రకటించారు. ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 1968 యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్పెసిఫై చేసినట్టు 14 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న పిల్లలందరికీ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ చేసింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టీచర్స్కి బెటర్ ట్రైనింగ్ ఇంకా క్వాలిఫికేషన్ ప్రొవైడ్ చేయడము. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ప్రాంతీయ భాషలను నేర్చుకోవడం పైన ఎక్కువ శ్రద్ధ వహించడం, ఇంకా సెకండరీ ఎడ్యుకేషన్లో వర్తించే 3 లాంగ్వేజెస్ ఫార్ములా గురించి కాన్సన్ట్రేట్ చేయడం. ఆ 3 లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి హిందీ, ఇంగ్లీష్ అండ్ రీజనల్ లాంగ్వేజ్. హిందీని నేషనల్ లాంగ్వేజ్గా స్వీకరించినందుకు ఈ విధానం హిందీని ఇండియన్స్ అందరికీ కామన్ లాంగ్వేజ్గా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధానం ఇండియా యొక్క కల్చర్ ఇంకా హెరిటేజ్లోని ఇంపార్టెంట్ పార్ట్ అయిన ఏన్షియంట్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ బోధనను కూడా ప్రేరేపించింది. 1968 నాటి ఈ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీలో ఎడ్యుకేషన్ స్పెండింగ్ అనేది నేషనల్ ఇన్కంలో 6%కి ఇంక్రీజ్ అయింది. ఈ 1968 తర్వాత మళ్ళీ నెక్స్ట్ 1976లోకి వస్తే 1976లో ఎడ్యుకేషన్ని కాన్కరెంట్ లిస్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో యాడ్ చేశారు. ఎడ్యుకేషన్ని కాన్కరెంట్ లిస్ట్లో యాడ్ చేశారు. ఎప్పుడు? 1976లో. జనరల్గా మనకి 3 లిస్టులు ఉంటాయి. ఒకటి స్టేట్ లిస్ట్, ఇంకొకటి యూనియన్ లిస్ట్,
థర్డ్ వచ్చేసి కాంక్రెంట్ లిస్ట్. స్టేట్ లిస్ట్లో ఏంటంటే స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది లా చేయడానికి. అదే యూనియన్ లిస్ట్లో సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది లా చేయడానికి. కాంక్రెంట్ లిస్ట్కి వచ్చేసరికి ఇందులో లా చేయడానికి బోత్ స్టేట్కి సెంట్రల్కి పవర్ ఉంటుంది. ఇందులో హైయెస్ట్ అంటే ఇప్పుడు స్టేట్ సెంట్రల్ ఇద్దరు ఒకే టాపిక్ పైన ఒకవేళ ఏదైనా లా చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ చేసిన లాని తీసుకోబడుతుంది, అంటే పరిగణనలోకి తీసుకోబడుతుంది. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 1986లోకి వస్తే మే 1986లో ఎడ్యుకేషన్ పైన ఒక కొత్త ఎడ్యుకేషనల్ పాలసీని ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ జనవరి 1985లో ప్రకటించిన విధంగా ప్రవేశపెట్టారు. దీనికి స్పెషల్ ఎంఫసైజ్ ఆన్ ద రిమూవల్ ఆఫ్ డిస్పారిటీస్ అండ్ టు ఈక్వలైజ్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ అని పేరు పెట్టారు. అంటే అన్ఈక్వాలిటీని తీసేసి ఎడ్యుకేషన్ అవకాశాన్ని అందరికీ ఈక్వల్గా ఇవ్వడం కోసం దీన్ని ప్రవేశపెట్టారు. ఎవరైతే ఉమెన్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళందరూ ఉంటారో వాళ్ళ అందరికీ చదువుకోవడానికి ఈక్వల్గా అవకాశాన్ని కల్పించడం ఈ పాలసీ యొక్క ముఖ్య లక్ష్యం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఈ పాలసీ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్: స్కాలర్షిప్ని ఎక్స్టెండ్ చేయడం, అడల్ట్ ఎడ్యుకేషన్ని ప్రోత్సహించడం, ఎస్సీ ఇంకా ఎస్టీ కమ్యూనిటీల నుండి ఎక్కువ మంది టీచర్స్ని నియమించడం, పూర్ ఫ్యామిలీస్ తమ పిల్లల్ని క్రమం తప్పకుండా స్కూల్కి పంపడానికి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, కొత్త ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేయడం, ప్రైమరీ ఎడ్యుకేషన్ని దేశవ్యాప్తంగా విస్తరించడానికి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ, చైల్డ్ సెంట్రెడ్ అప్రోచ్, తర్వాత ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అని పిలువబడే ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేశారు. ఈ పాలసీ ప్రకారం ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్ను ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీతో ఎక్స్పాండ్ చేశారు. ఈ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దీన్ని 1985లో క్రియేట్ చేశారు. గ్రామీణ భారతదేశంలో అట్టడుగు స్థాయిలో ఎకనామిక్ మరియు సోషల్ డెవలప్మెంట్ ఎంకరేజ్ చేయడానికి ఇండియన్ లీడర్ మహాత్మా గాంధీ ఫిలాసఫీని బేస్ చేసుకొని ఈ విధానాన్ని రూరల్ యూనివర్సిటీ మోడల్ సమూనంగా గుర్తించారు. ఇప్పుడు 1992 ఇయర్లోకి వస్తే పివి నరసింహారావు గవర్నమెంట్లో ఏదైతే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 1986లో ఉందో దాన్ని ఇప్పుడు ఈ 1992లో మోడిఫై చేశారు. మరియు ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ దీన్ని 2005లో అడాప్ట్ చేశారు. ఈ మోడిఫై చేసిన దాన్ని కామన్ మినిమం ప్రోగ్రామ్గా రికగ్నైజ్ చేశారు. ఈ పాలసీ యొక్క హైలైట్ పాయింట్స్ వచ్చేసి దేశంలోని అన్ని ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ ప్రోగ్రామ్స్లో ఎంట్రన్స్ కోసం కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ని పెట్టింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ గవర్నమెంట్ 18 అక్టోబర్ 2001 నాటి గవర్నమెంట్ రిజల్యూషన్ ప్రకారం ఇంజనీరింగ్ ఇంకా ఆర్కిటెక్చర్ ప్లానింగ్ ప్రోగ్రాంలో ఎంట్రన్స్ కోసము 3 ఎగ్జామ్ స్కీమ్ని రూపొందించింది. ఈ 3 ఎగ్జామ్స్ వచ్చేసి నేషనల్ లెవెల్లో జేఈ మెయిన్స్ ఇంకా ఏఐట్రిపుల్, స్టేట్ లెవెల్కి వచ్చేసరికి స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈ స్టేట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్కి ఏఐట్రిపుల్లో చేరడానికి అవకాశం ఉంది. ఈ ఓవర్లాపింగ్ యొక్క ప్రాబ్లం ఇంకా ఫిజికల్, మెంటల్ అండ్ ఫైనాన్షియల్ బర్డెన్ ఏదైతే ఎక్కువగా ఈ మల్టిపుల్ ఎంట్రన్స్ వల్ల ఉంటుందో స్టూడెంట్స్ ఇంకా వారి పేరెంట్స్ పైన, దాన్ని తగ్గించడం కోసం ఈ పాలసీని అనేది మోడిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ఫైనల్గా 34 ఇయర్స్ తర్వాత ఈ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 వచ్చింది. దీంతో నేను చాలా హ్యాపీ, బికాజ్ ఆన్ టేబుల్ ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇంప్లిమెంటేషన్ అనేది టైం డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ 2020లోకి వస్తే ఇండియాలో ఎడ్యుకేషనల్ పర్స్పెక్టివ్లో లాస్ట్ గ్రౌండ్ థింగ్ వచ్చేసరికి రైట్ టు ఎడ్యుకేషన్. ఇది కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 21A ఇన్సర్ట్ చేయబడింది.
ఇందులో ఏం చెప్తుందంటే ఎవరైతే 6 to 14 ఇయర్స్ పిల్లలు ఉంటారో వారికి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం. 6 to 14 ఈ ఏజ్ గ్రూప్ని గుర్తుంచుకోండి, ఎందుకంటే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీలో ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి ఎలక్షన్ మేనిఫెస్టో నుండి తెలుసుకోవచ్చు. రిజర్వేషన్ కోటా, ఎఫ్డిఐ, డిఫెన్స్ ఎక్సెట్రా ఈ అన్నిటి గురించి మేనిఫెస్టోలో మెన్షన్ చేయబడుతుంది. బట్ ఎడ్యుకేషన్ గురించి చూస్తే నో, ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఎడ్యుకేషన్ అనేది అంత స్ట్రెస్ చేసే టాపిక్ కాదు కాబట్టి. బట్ ఇప్పుడు ఏదైతే ఈ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ ఉందో అన్ని సైడ్స్ నుండి దాని ఇంపార్టెన్స్ అనేది చెప్తుంది. ఇప్పుడు 2014లోకి వెళ్దాము. 2014లో బీజేపీ గవర్నమెంట్ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అనేది ఉంది. జనవరి 2015లో ఎప్పుడైతే స్మృతి ఇరానీ హెచ్ఆర్డి మినిస్టర్గా ఉందో అప్పుడు ఒక కమిటీ అనేది ఫామ్ చేయబడింది. దీనికి చైర్మన్ వచ్చేసి ఫార్మర్ క్యాబినెట్ సెక్రటరీ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం. ఈ కమిటీ 7th May 2016లో రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఈ కమిటీ యొక్క ఆబ్జెక్ట్ వచ్చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయడం, ఎడ్యుకేషన్ క్రెడిబిలిటీ, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ మధ్యన ఇంప్లిమెంటేషన్ కోసం గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడం. మినిస్ట్రీ ఏదైతే ఉందో అక్టోబర్ 2016లో ఈ డ్రాఫ్ట్ పాలసీని రిలీజ్ చేసింది. దీనిపైన సజెషన్స్ కూడా అడిగింది, కానీ రికమెండేషన్స్ ఏమీ చేయలేకపోయారు. దీని తర్వాత ఫార్మర్ ఇస్రో చీఫ్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ చైర్మన్షిప్లో ఇంకొక కమిటీ అనేది ఫామ్ చేయబడింది. ఇందులో 9 members ఉన్నారు. ఈ కమిటీ 2019లో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ యొక్క డ్రాఫ్ట్ అనేది తయారు చేశారు. ఇప్పుడు ఈ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ యొక్క 3 major చేంజెస్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ వచ్చేసి హెచ్ఆర్డి మినిస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా నేమ్ చేంజ్ చేశారు. ఇంకా జీడిపి ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్ పైన 4.6% నుండి 6%కి ఇంక్రీజ్ చేయబడింది. నెక్స్ట్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని 50%కి ఇంక్రీజ్ చేయడం అనేది 2035 లోపల ఇంక్రీజ్ చేయాలి అని చెప్పారు. ఈ చేంజ్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఈ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉందో దానిపైన ఒక డైనమిక్ చేంజ్ తీసుకొస్తామో అప్పుడు పాసిబుల్ అవుతుంది. ఒక హాలిస్టిక్ అప్రోచ్తో ఈ పాలసీ అనేది చేయబడింది. ఇందులో అకాడమిక్, వొకేషనల్ ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి ఈక్వల్ వెయిటేజ్ అనేది ఇవ్వబడింది. మొత్తం ఫోకస్ ఎక్కడ చేయబడిందంటే పిల్లలకి ఏ ఏరియాలో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఏరియాలో వాళ్ళు స్కిల్ డెవలప్ చేసుకోవచ్చు అని ఈ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ చెప్తుంది. దీనివల్ల స్కూల్ లేదా కాలేజ్ నుండి వాళ్ళు బయటికి వచ్చేసరికి వాళ్ళు రియల్ వరల్డ్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా కావడానికి ఈ పాలసీ అనేది తీసుకొచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఫాస్ట్గా ఇప్పుడు మనము ఈ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ గురించి చూద్దాము. ఫస్ట్ దీంట్లో స్కూల్ ఎడ్యుకేషన్ ప్యాటర్న్లో ఏం చేంజెస్ తీసుకొచ్చారో చూద్దాము. అన్నిటికన్నా ముందు ఏదైతే ముందు 10+2 సిస్టమ్ ఉందో దాన్ని 5+3+3+4గా డివైడ్ చేయడం. అంటే 3 to 8 ఏజ్ గ్రూప్ ఒకదానికి, 8 to 11, 11 to 14 అండ్ 14 to 18 వరకు ఇలా 4గా డివైడ్ చేశారు. దీనివల్ల ఏదైతే ప్లే స్కూల్ ఎడ్యుకేషన్ ఉందో దాన్ని కూడా ఫార్మల్ ఎడ్యుకేషన్గా పరిగణింపబడుతుంది. నెక్స్ట్ ప్లే స్కూల్ పీరియడ్లోకి వస్తే ఇలా డివైడ్ చేయడం వల్ల 3 to 6 ఇయర్స్ పిల్లలు కూడా స్కూల్ కరికులంలో ఇన్వాల్వ్ అవుతారు. ఎలా అయితే గ్లోబల్ స్టాండర్డ్ పరంగా చేస్తారో అలా. ఎందుకంటే ఈ ఏజ్ పిల్లలకి మెంటల్ ఫ్యాకల్టీస్ యొక్క డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. నెక్స్ట్ కమింగ్ టు
స్టూడెంట్ టు లెర్న్ కోడింగ్ ఫ్రమ్ క్లాస్ 6 అంటే 6th క్లాస్ స్టాండర్డ్ పిల్లలకి కూడా కోడింగ్ అనేది నేర్పించబడుతుంది. ఈ ప్రాక్టీస్ చైనాలో ఎప్పటి నుండో చేయబడుతుంది. యాజ్ మనం ఇప్పుడు చైనా యొక్క డెవలప్మెంట్ చూస్తూనే ఉన్నాము. దీంతో పాటు మదర్ టంగ్ టు బీ ఏ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ టిల్ క్లాస్ 5 ఏదైతే ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందో లోకల్ లాంగ్వేజ్ అడాప్ట్ చేయడానికి యూరప్ యొక్క ఎగ్జాంపుల్ ఇవ్వబడింది. ఇందులో మదర్ టంగ్లో నేర్పించడం ద్వారా టాపిక్ని అర్థం చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇది స్టూడెంట్స్కి అడ్వాంటేజ్గా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రిపోర్ట్ కార్డ్ విల్ బీ కాంప్రహెన్సివ్ బేస్డ్ ఆన్ స్కిల్ అండ్ క్యాపబిలిటీస్. అడ్వాంటేజ్ ఏంటంటే 360 degrees హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు తయారు చేయబడుతుంది. ఇందులో పిల్లల యొక్క అకాడమిక్స్, ప్రాక్టికల్స్, కరికులం అన్నిటికీ ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వబడుతుంది. ఇది ఇంపాసిబుల్ బట్ ఇదే ఫ్యాక్ట్. కమింగ్ టు చేంజెస్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఎట్ ద ఎర్లియస్ట్ ఈ ఏరియాలో ఎడ్యుకేషన్ ఏదైతే న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ ఉందో అది మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ని పాటిస్తుంది. కమింగ్ టు హాలిస్టిక్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్, ఇందులో ఫ్లెక్సిబుల్ కరికులం ఉంటుంది, వొకేషనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంకా ఇంటర్ డిసిప్లినరీ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ కూడా అలో ఉంటుంది. దీని మీనింగ్ ఏంటంటే సైన్స్, కామర్స్, హ్యుమానిటీ ఏవైతే స్ట్రిక్ట్ స్ట్రీమ్స్ ఉంటుండేనో అవి ఇప్పుడు ఉండవు. ఈ హయ్యర్ ఎడ్యుకేషన్లో స్టూడెంట్స్ వాళ్ళ ఇష్టానుసారం సబ్జెక్ట్ కాంబినేషన్స్ చేసుకోవడానికి వీలుంటుంది. మరి న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ లాంగ్వేజెస్లో ఏం చేంజెస్ తీసుకొచ్చిందో చూద్దాము. ఈ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ లాంగ్వేజెస్లో ఏం చేంజెస్ తీసుకొచ్చిందంటే ఏదైతే సాంస్క్రిట్ ప్రతి లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఆఫర్ చేయబడుతుందో అలాగే ఇంకా అదర్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఇంకా లిటరేచర్ని కూడా అవైలబుల్లో ఉంచబడుతుంది. ఇంకా ఎవరైతే స్టూడెంట్స్ క్రియేటివ్ ఉంటారో అవుట్ ఆఫ్ ద బాక్స్ చేయాలనుకుంటే వాళ్ళ కోసం అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ని తీసుకొచ్చారు. దీన్ని యూజ్ చేసుకొని స్టూడెంట్స్ 1 year లోపు సబార్టికల్ తీసుకోవచ్చు. తిరిగి వచ్చిన తర్వాత ఎక్కడైతే వదిలేశారో అక్కడ నుండి ఏదైతే కోర్స్ వదిలేశారో దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ని ఫ్లెక్సిబుల్ చేశారు, అంటే మల్టిపుల్ ఎగ్జిట్ ఇంకా ఎంట్రీస్తో. దీంతో పాటు ఎంఫిల్ని డిస్కంటిన్యూ చేసేసారు. మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ని ప్రోత్సహించడానికి ఐఐటీస్ ఇంకా ఐఐఎం లెవెల్లో మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ మీరు అని చేయబడుతున్నాయి. ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్లో రీసెర్చ్ కల్చర్ని పాస్ చేయడానికి ద నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ని అపెక్స్ బాడీ లాగా సెటప్ చేయబడుతుంది. దీంతో పాటు హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా HECI దీన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఒక డెడికేటెడ్ సోల్ బాడీ లాగా సెటప్ చేయబడుతుంది. ఇందులో మెడికల్ ఇంకా లీగల్ ఎడ్యుకేషన్ని ఎక్స్క్లూడ్ చేశారు. ఇప్పుడు టీచర్స్ కోసం ఏమేమి చేంజెస్ చేయబడ్డావో చూద్దాము. ఇన్ని చేంజెస్ చేశాక టీచర్స్ ఫ్రేమ్వర్క్లో కూడా చేంజెస్ అనేవి రిక్వైర్డ్. సో NCERTని కన్సల్ట్ చేసి ఒక న్యూ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ NCFTE 2021 చేయబడుతుంది. ఇంకా 2030 వచ్చేసరికి టీచింగ్ కోసం మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 4 years ఇంటిగ్రేటెడ్ B.Ed. ఇప్పుడు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ని ఇంక్రీజ్ చేయడం, గ్లోబల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ని అచీవ్ చేయడం. దీంతో ప్రతి స్టూడెంట్ స్కూల్ నుండి వెళ్తున్నప్పుడు కొన్ని స్ట్రాంగ్ ప్రాక్టికల్ స్కిల్స్ అవైలబుల్గా ఉండటం. ఈ చేంజెస్తో పాటు బోర్డ్ ఎగ్జామ్ సిస్టంలో కూడా చేంజెస్ తీసుకురాబడతాయి. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారి యొక్క కోర్ అప్లికేషన్ స్కిల్స్ ఇంకా ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారో
తెలుసుకోవడానికి టెస్ట్ చేయబడుతుంది. దీంతో పాటు గవర్నమెంట్ ఇంకా ప్రైవేట్ మధ్య గ్యాప్ని తక్కువ చేయబడుతుంది. ఇది ఈ న్యూ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 గురించి. ఫ్రెండ్స్, ఛానల్ యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డిస్కషన్ ఉంటే కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి.